ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు నినాదంతో భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విమానాశ్రయ ప్రారంభోత్సవంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం ఉత్తరాంధ్ర కలెక్టర్లు పోటీపడి కార్యక్రమాలు చేయాలని నిర్దేశించారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్గా మారుతుందన్నారు. ఈ శుభ సందర్భాన యువతకు వాలీబాల్, రన్నింగ్, పాటలు, పద్యాల పోటీలు నిర్వహించాలని సూచించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణంతో కలిగే ప్రయోజనాలతో పాటు విద్యార్థులకు క్విజ్, డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. అన్ని విభాగాల్లో 600 మందిని విజేతలను ఎంపిక చేయాలన్నారు. ఈ నెల 31వ తేదీ రాత్రి నుంచి డ్రోన్ షో ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ప్రధానమంత్రికి జాతీయ జెండాలతో పిల్లలు స్వాగతం పలకాలని, విమానాశ్రయ ప్రారంభ సమయంలో 13,000 మందితో థింసా ప్రదర్శన ఉంటుందని చెప్పారు. థింసా ప్రదర్శన గిన్నీస్ రికార్డు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలన్న సీఎం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని 11 అంతర్జాతీయ, 25 జాతీయ ఛానల్స్లో ప్రసారమవుతుందని సీఎం తెలిపారు.